వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన నందిగామ ఏసీపీ ఏబీసీ తిలక్. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మా సిపి ఆదేశాల మేర వార్షికోత్సవ తనిఖీలో భాగంగా జగ్గేపేట సర్కిల్ ఆఫీస్ టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడం జరిగింది. అన్ని రికార్డులు చెక్ చేయడం జరిగింది. జగ్గేపేట సర్కిల్ ఆఫీస్ బోర్డర్ ఉండడంతో అన్ని పోలీస్ స్టేషన్లు అక్రమ ఇసుకను తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నూతన సంవత్సరం మరియు సంక్రాంతికి ఫ్లెక్సీలకు ఎలాంటి పర్మిషన్ లేదు అని అన్నారు. ఫ్లెక్సీలు పెట్టాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ సెక్రటరీ అనుమతి తీసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. మా సిపి గారు ఆదేశాల మేరకు ఈరోజు జగ్గేపేట సర్కిల్ ఆఫీసు వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు వచ్చి సర్కిల్ ఆఫీసు రికార్డ్స్ అన్నీ పరిశీలించాము. అలాగే ఇది బార్డర్ పోలీస్ సర్కిల్ ఆఫీస్ అవడం వల్ల ప్రతి సంవత్సరము ఇయర్ ఎండింగ్లో ఇంకా చేయవలసినవి కేసుల్లోని ఇంకా పరిష్కారం కాకుండా మిగిలిపోయినవి కానీ, అలాగే కొత్త సంవత్సరానికి కొత్త అంటే మా సిపి గారు ప్రతిదీ ఒక వినూత్నమైన ప్రణాళికలతో ఈరోజు డ్రోన్ పెట్రోల్ అంటే క్లౌడ్ పెట్రోల్స్ అని డ్రోన్తో ఈవ్ టీజింగు, యాంటీ నార్కోటిక్స్, అలాగే ఓపెన్ డ్రింకింగు, విఐపి సెక్యూరిటీ, ర్యాలీసు, ధర్నాలు ఏమైనా జరిగితే అవన్నీ ఆ డ్రోన్ కెమెరాస్ ద్వారా మేము అది మానిటరింగ్ చేస్తున్నాము. ఈ రోజు నుండి మా సబ్ డివిజన్లో జగ్గేపేట పరిధిలో నుండి స్టార్ట్ చేస్తున్నాము. ఆల్ పోలీస్ స్టేషన్లు ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాము. రెండోది, ఈ నేరాలు నియంత్రించడానికి గాను ఇది ప్రాపర్టీ అఫెండర్స్ ఈ దొంగతనాలు జరగడము, ఈ బార్డర్ అవడం వల్ల అక్కడ నుండి ఇలా జంప్ అవడము, ఎక్కడ నుండి చేసి అటువైపు జంప్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళపై నిఘా కూడా నిరంతరంగా నిఘా పెట్టడం జరిగింది. దాంట్లో క్రైమ్ పార్టీలు, హైవే పెట్రోలింగ్స్ ఇవన్నీ చేస్తున్నాము. థర్డ్, ఈ చలానా హైకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించకుండా ప్రయాణాలు చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ప్రమాదాల బారిన పడి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానిపై సరియైన రికార్డు, సరియైన వ్యక్తి బండిని నడుపుతున్నాడా లేదా అన్న కాన్సెప్ట్తోని ఈ చలానాస్ అన్ని 2-3 సంవత్సరాలు ఉండి ఆ బండిపై పేరుకుపోయినటువంటి చలానాలు అంటే పెండింగ్ చలానాలన్నీ ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. ఇప్పుడు మా సబ్ డివిజన్ వైజ్గా 8,000 చలానాస్ పెండింగ్ ఉన్నాయి. ఈ 4 రోజులు ఒక 2,500 చలానాస్ క్లియర్ చేశాము మినిమం ఫైనల్తోని. ఎప్పుడైతే ఈ పెండింగ్ చలానాలన్నీ క్లియర్ చేసుకుంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే క్లైమ్ రైటు ఎక్కువ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇచ్చేటప్పుడు దానిపై ఎటువంటి పెండింగ్స్ లేకుండా ఉంటే వాళ్ళు క్లైమ్ రైటు బాగా ఎక్కువ ఇస్తారు. వాళ్ళకి కానీ ప్రమాదం గురైన వాళ్ళకి ఇస్తారు. ప్రమాదము చేసిన వాడికి ఆ కట్టే పరిహారము తక్కువగా ఉంటుంది. అదో ఆ కాన్సెప్ట్తో చేస్తున్నాము. ఇంకా అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణాని అరికడుతున్నాము. దానికి ఈ సర్కిల్లో 15 చెక్ పోస్టులు పెట్టాము. దానికి ప్రతి చెక్ పోస్ట్కి సీసీ కెమెరాలు,
రౌండ్ ది క్లాక్ ఇద్దరిద్దరు చొప్పున కానిస్టేబుల్స్ని పెట్టాము. ఒక్క రైతువారీలో కానీ మన వితిన్ స్టేట్లో ఇసుకని వినియోగించుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది. పక్క రాష్ట్రానికి ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళలేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము. దానిపై కూడా కంటిన్యూస్గా వాచ్ పెట్టాము. తీసుకువస్తున్నాము అవేర్నెస్. దాంట్లో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి. ఇప్పుడు మేము 1-2 సార్లు అవేర్నెస్ అనేది 1-2-3 సార్లు కంటిన్యూస్గా అవేర్నెస్ చేయలేం కదా. ఒకవేళ ఆల్రెడీ మన ఏరియాలో టాస్క్ ఫోర్స్ టీం తిరుగుతుంది. రెండోది మన సర్కిల్ పరిధిలో ఎస్ఐ వెంకటేశ్వరతో టీము, ఆర్ఎస్ఐ శ్రీనివాసరావుతో టీం ఫామ్ చేస్తారు. సార్ ఇవాళ మీకు చూశారు కదా, రెడీ అవుతుంది. రేపు అక్కడ మా ఉందండి. మేము కేసులు అయితే బుక్ చేస్తున్నాము. ఈ నెలలో మేము రామారేమో 15 కేసులు పెట్టాము. ట్రాక్టర్స్ పెట్టాము, లారీలు, టిప్పర్స్ కూడా సీజ్ చేసాము. ఇంకా కంటిన్యూస్గా దాని మీద నిఘా ఉంది. అలా తెలంగాణకి అది ఇప్పుడు మీరు చెప్పారు కదా, మేము అది దానిపై యాక్షన్ తీసుకుంటాం. మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ జగ్గయ్యపేటలో అవసరాన్ని బట్టి పక్కన నందిగామ నుండి నేను పంపించడం జరుగుద్ది. అక్కడ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఉండేలాగా మేము ఇంటర్నల్గా మ్యూచువల్గా చేస్తున్నాము. అంటే కొరత అయితే ఉంది, అంటే ఇంకా ఫిల్ అవ్వలేదు, ఫిల్ అవుతున్నాయి ఇవి వాళ్ళ రిక్వెస్ట్లు. అంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నాం మనం. ఎప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు జూన్ జూలైలో అవుతాయి. జూన్ జూలైలో ట్రాన్స్ఫర్స్ అవుతాయి. ఇప్పుడు మిడిల్ కాబట్టి ఆ ఉన్న వాళ్ళతోనే అడ్జస్ట్ అవుతుంది. ప్రదేశాల్లో ఫ్లెక్సీలు కడితే ఆ గ్రామ సెక్రటరీ కానీ, గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీకి, టౌన్స్లో అయితే మున్సిపాలిటీకి వాళ్ళు రోజుకి ఇంతని డబ్బు కట్టాలి. చలానా కట్టి ప్లే చేసుకోవచ్చు. కానీ అలాంటిది ఏం జరగట్లా. దానిపై ఎవరు స్పందించాలి? ఆ కన్సర్న్డ్ టౌన్స్లో అయితే మున్సిపాలిటీ వాళ్ళు, గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ. వారికి ఇదే ఇన్కమ్ సోర్స్. రోజుకి ఒక 50-70 రూపాయలు ఉంటుంది. పబ్లిక్ ప్లేస్లో డిస్ప్లే చేస్తారు. అది వాళ్ళు చేయాలి. అయినప్పటికీ మేము అలర్ట్ చేస్తున్నాం. చేసి మున్సిపల్ కమిషనర్ కూడా మొన్న లెటర్ పెట్టాము. ఇక్కడ జగ్గయ్యపేట సిఏ గారు పెట్టారు, అక్కడ నందిగామలో అక్కడ సిఏ గారు పెట్టారు. పర్సూ చేస్తున్నాం. విలేజ్ల్లో ఆల్ పంచాయతీ సెక్రటరీకి తెలియజేసాం.